రీసెంట్గా షర్మిస్తా అని 22 సంవత్సరాల లా స్టూడెంట్ని ఆన్లైన్లో ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడుతూ ఇస్లాం రిలీజన్ని టార్గెట్ చేస్తూ హర్ట్ఫుల్ కమెంట్స్ చేసిందని అరెస్ట్ చేశారు. అయితే ఆమె అప్పటికే అపాలజీ ఇష్యూ చేసి ఆ వీడియోని కూడా డిలీట్ చేసింది. అలానే ఒక 22 సంవత్సరాల వ్యక్తికి సెన్సిటివ్ రిలీజియస్ టాపిక్స్ గురించి ఎంతవరకు మాట్లాడొచ్చు, ఎంతవరకు మాట్లాడకూడదనే మెచ్యూరిటీ కానీ ఆ అవగాహన కానీ ఉంటుందని నేను అనుకోను. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా అని చెప్పి ఎవరైనా బాధ్యత లేకుండా మాట్లాడితే లీగల్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సిందే, కాదనట్లేదు. కానీ నాకున్న ప్రాబ్లం ఏంటంటే ఒక మతాన్ని టార్గెట్ చేసిందని చెప్పి ఆ అమ్మాయిని అరెస్ట్ చేసినప్పుడు, తమిళనాడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉదయనిధి స్టాలిన్ హిందూ ధర్మాన్ని తక్కువ చేసి మాట్లాడినప్పుడు, ప్రకాష్ రాజ్ గారు పదే పదే హిందూ ఆచారాల్ని మాక్ చేస్తూ మాట్లాడినప్పుడు, మమతా బెనర్జీ గారు సనాతన ధర్మాన్ని గంధా ధర్మం అని మాట్లాడినప్పుడు అదే లా ఎందుకు పనిచేయలేదు? వై సెక్యులరిజం నాట్ ఈక్వల్ ఫర్ ఆల్? ఈ ప్రశ్న నేను అడిగితే చాలా మంది నన్ను ప్రో హిందుత్వాన్ని మాట్లాడేస్తున్నారు. నేను సాఫ్రాన్ సోల్జర్ని కాదు. వ్యక్తిగతంగా నేను హిందూ ధర్మాన్ని పాటిస్తానేమో, కానీ ఒక ప్రభుత్వం కానీ, ఒక రాష్ట్రం కానీ, ఒక దేశం కానీ సెక్యులర్గా ఉండాలని బలంగా నమ్మే వ్యక్తిని. ఈ మాట నేను పదే పదే చెప్తాను. అలా నమ్మే వ్యక్తిని కాబట్టే ఆ సెక్యులరిజం ప్రిన్సిపల్ని అందరికీ సమానంగా అప్లై చేయమని అడుగుతున్నాను. అది మీకు తప్పుగా అనిపిస్తే మీరు సూడో సెక్యులర్స్ అన్నా అయి ఉండాలి, లేదంటే మీకు హిందూ ఫోబియా అన్నా ఉండాలి. అండ్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్సర్స్కి కానీ, ట్విట్టర్లో ట్వీట్స్ చేసే వాళ్ళకి కానీ, ఇన్స్టాగ్రామ్లో కమెంట్స్ చేసే వాళ్ళకి కానీ మనందరికీ కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, నేను కాదనట్లేదు. కానీ ఎంతో మంది ఎన్నోసార్లు రక్తం చిందిస్తే మనకి వాక్ స్వాతంత్రం వచ్చింది. ఆ హక్కుని వినియోగించడం కంటే కూడా బాధ్యతతో వినియోగించడం చాలా ముఖ్యం. నేను ఇక్కడ మోరల్ పోలీసింగ్ చేయట్లేదు, అవుట్ ఆఫ్ కన్సర్న్తో చెప్తున్నాను. ఎందుకంటే కెరియర్లు పాడైపోతున్నాయి. ఇఫ్ యూ హ్యావ్ అ ప్రాబ్లమ్ విత్ సర్టన్ బిలీవ్స్ ఆఫ్ ఎ రిలీజన్, వాటి గురించి మాట్లాడడానికి చాలా అకాడమిక్ ఫోరమ్స్ ఉన్నాయి. అక్కడ మాట్లాడండి, అక్కడ డిస్కషన్స్ పెట్టండి, డిబేట్స్ చేయండి. మీ థాట్కి కానీ, మీ మాటకు కానీ, మీ ఐడియాకి కానీ ఒక ఇంటెలెక్చువల్ వ్యాలిడేషన్ తెచ్చుకుని అప్పుడు కూడా వాటిని బయట ప్రజెంట్ చేస్తున్నప్పుడు చాలా బాధ్యతతో ప్రజెంట్ చేయండి. అలా కాకుండా మనకి ఏదనిపిస్తే అది ఆలోచించకుండా మాట్లాడేస్తే, ముఖ్యంగా ఇలాంటి సెన్సిటివ్ రిలీజియస్ టాపిక్స్ కి సంబంధించి అవి సిచ్యువేషన్ ని బెటర్ చేయాల్సింది పోయి ఇంకా వర్స్ చేస్తాయి. సో అది హక్కుని వినియోగించడం కాదు, దుర్వినియోగించడం. ఇంకా ఈ ఫ్యాన్ వార్స్, పొలిటికల్ వార్స్, వీటి విషయానికి వస్తే ఒకప్పుడు తెలియక నేను కూడా ఫ్యాన్ వార్స్ చేశాను 10 సంవత్సరాల క్రితం. రాజకీయంగా ఇవాళ చూస్తే బూతులు తిట్టడం, మార్ఫ్ ఎడిటింగ్ చేయడం, ఇవన్నీ నార్మలైజ్ చేస్తారు. ఎగ్జాంపుల్కి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి మన రాజకీయ వ్యవస్థకి థ్రెట్ కింద చూస్తాను నేను. అలా అని చెప్పి నేను ఎప్పుడు ఆయన్ని బూతులు తిడుతానో లేదంటే మార్ఫ్ ఎడిట్లు చేసో వీడియోలు చేయలేదు. కానీ నన్ను కూడా ట్విట్టర్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, యూట్యూబ్లో కానీ బండ బూతులు తిడతారు. తిరిగి నేను తిట్టలేక కాదు, లేకపోతే నాకు బూతులు రాక కాదు. నేను ఎందుకు తిట్టనంటే ఇవాళ నేను రాజకీయంగా మాట్లాడుతుంటే తక్కువలో తక్కువ ఒక 50,000 మంది చూస్తున్నారు. దాంట్లో నాకన్నా చిన్నపిల్లలు ఉండొచ్చు. వాళ్ళకి నేను బూతులు తిడుతూ ఒక సీరియస్ టాపిక్ గురించి మాట్లాడితే బూతులే కనిపిస్తాయి తప్ప టాపిక్ మొత్తం డైల్యూట్ అయిపోతుంది. అండ్ బూతులు తిట్టడం కూడా ఓకే అనేసుకుంటారు. ఇట్స్ నాట్ ఓకే. ఎంటర్టైన్మెంట్ గురించి మాట్లాడితే అది వేరు. కానీ పబ్లిక్ అఫైర్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు, పొలిటికల్ అఫైర్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు, పాలసీల గురించి మాట్లాడుతున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని బాధ్యతతో మాట్లాడతాం. సో ట్రై టు బీ యాజ్ కన్స్ట్రక్టివ్ అండ్ రెస్పాన్సిబుల్ యాజ్ పాసిబుల్. అలా లేకపోతే రేపు పొద్దున పెద్దోళ్ళు ఏదో విధంగా తప్పించుకుంటారు. కానీ కామనర్స్ అంటే మనలాంటి వాళ్ళు ఎప్పుడప్పుడు దొరికిపోతారు.